అలాగే వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ్యులు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాయలవారి బంధువులు, మిత్రులు, హితులు అందరికీ కూడా పేరు పేరున రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కల్లూరు మండల శాఖ తరఫున నమస్కారాలు. అలాగే ఆర్యవైశ్య కళ్యాణ మండపం తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. 20కి నేను ఫైనాన్స్ సెక్రటరీనే. ముందుగా జూన్ 30వ తేదీన రాయల నాగేశ్వరరావు గారు వెన్నవెల్లి హై స్కూల్లో రిటైర్ అయ్యారు. ఆనాడు స్కూల్లో సింపుల్గా ఆ ఉపాధ్యాయ మిత్రులు, గ్రామస్తుల కోరిక మీద చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని పిలవలేదు సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత జూలై 31న మిట్టపల్లి శ్రీదేవి, అంటే రాయల శ్రీదేవి మా చెల్లెలు, తను పాల్వంతలో రెసిడెన్షియల్ కాలేజీలో రిటైర్ అయింది. ఏం చేయాలి బాబా, మరి ఇద్దరికీ కలిసి వచ్చేటట్టుగా చేయమంటే మరి ప్రోగ్రాం 1వ తారీఖు డిసైడ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరికీ రిటైర్మెంటు అయ్యారు. ఆ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేశారు. ముందుగా వారిద్దరికీ కూడా రిటైర్మెంట్ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. జరిగింది. ఆమె తప్పనిసరిగా మీరిద్దరూ వివాహం చేసుకోవాలి అని కోరి వారిద్దరికీ ఆ పెద్దలు నొప్పించి వివాహం చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మా రాయల నాగేశ్వరరావు బావ గారు వ్యాపారం చేసేవారు. వైరాలో ఇప్పుడున్న షాపులోనే కిరాణా వ్యాపారం చేసేవారు. అప్పటికే శ్రీదేవి డిగ్రీ చదువుతుంది. అనతికాలంలోనే తనకి 1990 ఆగస్టు 17న టీటీటీగా వైరాలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్యోగం రావడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో మా బావగారు రాయల నాగేశ్వరరావు గారు 26/10/98న వెంకటాపురం మండలం ముకుడూరుపాలెంలో ఎల్టీటీగా జాయిన్ అయ్యారు. అప్పటికి నేను 13 సంవత్సరాల నుంచి వెంకటాపురం మండలంలో పనిచేస్తున్నాను. కోర్టు ఉత్తర్వుల మేరకు ట్రాన్స్ఫర్ జరిగింది కానీ